నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వ్యవస్థలే రాజకీయాలకు టార్గెట్. వాటిని తమ వైపు తిప్పుకోవాలి, రాజకీయంగా చక్రం తిప్పాలి. నిన్నటి వరకు సాగిన వ్యవస్థల తీరు ఒక లెక్క, నేడు సెన్సార్ బోర్డు కూడా ఆ కోవెలకి చేరింది. ఇంకేముంది, ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. ఇదే తమిళ గడ్డపై సాగుతున్న రాజకీయ రణరంగం. చెన్నై కోర్టులో వినిపిస్తున్న పొలిటికల్ డేంజర్ బెల్స్. ఇన్నాళ్ళు ఉదయించే సూర్యుడు, రెపరెపలాడే రెండాకుల మధ్య సాగిన పవర్ గేమ్ ఇప్పుడు రూటు మారుతోంది. వెండితెర దళపతి ఇప్పుడు పొలిటికల్ వార్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రిలీజ్ ఆపేస్తే ప్రజా ప్రపంచనం ఆగుతుందా? సెన్సార్ కత్తెరలు, పొత్తుల జిత్తులు, రీఫండ్ రచ్చలు వెరసి అరవనాట రేగుతున్న ఈ రాజకీయ తుపాన్ ఎవరి కొంప ముంచబోతోంది? సింహాసనం కోసం జరుగుతున్న అసలు సిస్సల యుద్ధం ఆపితే ఆగిపోవడానికి అది సినిమా రీల్ కాదు, కదిలే పొలిటికల్ వీల్ గా మారిన ఆ ఇంట్రెస్టింగ్ కబుర్లేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు ద్రావిడ రాజకీయాలకు ఆత్మ వంటిది. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయం అంటే కేవలం రెండు రంగుల జెండా మధ్య జరిగే ఆధిపత్య పోరు. ఒకవైపు ఉదయించే సూర్యుడు డిఎంకే, మరోవైపు రెండాకుల ఏఐఏడిఎంకే. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఒక సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవిస్తోంది. ఇప్పటి వరకు వెండితెరపై విజిల్స్ వేయించుకున్న కథానాయకుడు ఇప్పుడు ఓట్ల వేటలో విపక్షాలకు చెమటలు పట్టిస్తున్నాడు. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం కేవలం ఒక కొత్త పార్టీ కాదు, అదొక రాజకీయ సునామీలా మారుతోంది. దశాబ్దాల ద్రావిడ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి గండి కొడుతూ మూడో శక్తిగా ఎదుగుతున్న విజయ్ ప్రస్థానం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి యువతరం నాడిని పట్టుకున్న విజయ్ వచ్చే ఎన్నికలను ద్విముఖ పోరు నుంచి త్రిముఖ సంగ్రామంగా మార్చేశారు. ఈ మార్పు కేవలం అంకెల గారడీ కాదు, తమిళ ప్రజల మనోభావాల్లో వస్తున్న విప్లవం. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటేనే అదొక సంచలనం. అలాంటిది తన కెరియర్లోనే చివరి సినిమాగా జననాయగన్ వస్తోందంటే అభిమానుల్లో ఉద్వేగం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం. ఇది కేవలం ఒక సినిమా కాదు, విజయ్ తన అభిమానులకు, తమిళ ప్రజలకు ఇస్తున్న ఒక మేనిఫెస్టో. తెరపై కనిపించే హీరో రేపు అసెంబ్లీలో కనిపించబోయే నాయకుడిగా మారే క్రమంలో ఈ సినిమా ఒక వంతెనలా పనిచేస్తుందని విశ్లేషకులు భావించారు. నిర్మాతలు విడుదల తేదీని ఫిక్స్ చేశారు, థియేటర్లు ముస్తాబయ్యాయి. కానీ సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. సినిమా విడుదల చుట్టూ అలుముకున్న అనిశ్చితి, అది సృష్టించిన రాజకీయ ప్రకంపనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన చివరి చిత్రాన్ని అడ్డుకుంటున్నారని విజయ్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల గుండెల్లో ఆగ్రహ జ్వాలలను రగిలించాయి. తెరపై బొమ్మ పడకముందే రాజకీయ తెరపై మాత్రం రచ్చ మొదలైంది. సెన్సార్ బోర్డు సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కానీ తమిళనాట ఇప్పుడు అది రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కేంద్ర బిందువుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తముందా, లేక స్థానిక రాజకీయ సమీకరణాలు పనిచేస్తున్నాయా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సాధారణంగా సెన్సార్ అభ్యంతరాలు కట్స్ చెప్పడంతో ముగుస్తాయి. కానీ ఏకంగా సినిమా విడుదలను అనిశ్చితిలో పడేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని సినీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం విజయ్కు ఒక రకంగా ప్లస్ పాయింట్గా మారింది. వ్యవస్థ తనను అణచివేయాలని చూస్తోందని, తాను బాధితుణ్ణని చెప్పుకోవడానికి టీవీకే పార్టీకి ఒక బలమైన అస్త్రం దొరికినట్లయింది. అభిమానుల ఆగ్రహం వీధి పోరాటాలుగా మారుతున్న వేళ సెన్సార్ బోర్డు నిర్ణయం వెనుక ఉన్న మర్మమేమిటన్నది ఇంకా వీడని చిక్కుముడిగానే మిగిలింది. సినీ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం విజయ్ సినిమా విషయంలోనే జరిగింది. ఇది ఆర్థికంగా నిర్మాతలకు నష్టమేమో, కానీ రాజకీయంగా విజయ్కు మాత్రం లాభించే అంశమే. మా హీరో సినిమాను అడ్డుకున్నారు అనే ఆక్రోశం అభిమానుల్లో కసిని పెంచింది. థియేటర్లలో రీఫండ్ తీసుకుంటున్న ప్రతి అభిమాని రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో ఆ బాకీ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు
కనిపిస్తోంది. ప్రజల్లో, ముఖ్యంగా తటస్థ ఓటర్లలో కూడా విజయ్ పట్ల ఒక రకమైన సానుభూతి ఏర్పడింది. ఒక సినిమా విడుదల కాకపోవడం అనేది ఇప్పుడు సామాజిక చర్చగా మారింది. దీన్ని అడ్డు పెట్టుకుని విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలని చూసిన వారు పరోక్షంగా ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ రీఫండ్ వ్యవహారం తమిళనాడులో ఎమోషనల్ పాలిటిక్స్ కు కొత్త నిర్వచనం చెబుతోంది. విజయ్ రాజకీయ ప్రస్థానంలో అత్యంత విషాదకరమైన ఘట్టం ఆయన నిర్వహించిన భారీ బహిరంగ సభలో చోటు చేసుకున్న అపశృతి. అభిమాన నాయకుడిని చూడాలన్న తపనతో పోటెత్తిన జనసంద్రం క్షణాల్లో మృత్యుకూపంగా మారింది. పదుల సంఖ్యలో అభిమానులు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నినాదాలతో హోరెత్తాల్సిన మైదానం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఈ ఘటన విజయ్ పార్టీకి ఒక పెద్ద కుదుపు. నిర్వహణ లోపమా లేక జన ప్రభంజనమా అనే చర్చ పక్కన పెడితే ఈ విషాదం విజయ్ను మానసికంగా కుంగదీసింది. అయితే ఈ ఘటన కూడా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనం. సభలో జరిగిన తొక్కిసలాటపై స్టాలిన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సిట్ ఏర్పాటు చేసింది, దర్యాప్తుకు ఆదేశించింది. కానీ సిబిఐ ఎంట్రీ ఇచ్చేలా పరిస్థితులు దారితీశాయి. ఇక్కడ కూడా రాజకీయ చదరంగం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని చెప్పడం ద్వారా డీఎంకే ప్రభుత్వంపై బురద చల్లాలన్న వ్యూహం ఇందులో దాగి ఉంది. స్టాలిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఇదొక అవకాశంగా మారింది. కేసు టర్న్ తీసుకుంటున్న తీరు చూస్తుంటే న్యాయం జరగడం కంటే రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దర్యాప్తు నివేదికలు బయటకొచ్చే సమయానికి ఎన్నికల వేడి మరింత రాజుకోవడం ఖాయం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువు చేసిన ఘటన విజయ్ సినిమా సెన్సార్ వివాదంపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందన. విజయ్ తన రాజకీయ ప్రత్యర్థి, రేపు ఎన్నికల్లో తన ఓటు బ్యాంకును చీల్చబోయే శక్తి. అయినా సరే స్టాలిన్ బాహాటంగా విజయ్కు మద్దతుగా నిలిచారు. సెన్సార్ బోర్డును కేంద్ర ప్రభుత్వం రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇక్కడ స్టాలిన్ వ్యూహం చాలా లోతైనది. ఒకవైపు విజయ్ అభిమానుల మద్దతు కూడగట్టడం, మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని తమిళనాడు ఆత్మగౌరవం వర్సెస్ ఢిల్లీ పెత్తనంగా మార్చడం. విజయ్ను వెనకేసుకురావడం ద్వారా బీజేపీని ఉమ్మడి శత్రువుగా చూపించే ప్రయత్నం చేశారు స్టాలిన్. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. విజయ్ పట్ల సానుభూతి చూపిస్తూనే దాన్ని బీజేపీ వ్యతిరేక ప్రచారంగా మార్చుకోవడం ద్రావిడ రాజకీయ చాణక్యానికి నిదర్శనం. మరోవైపు భారతీయ జనతా పార్టీ వ్యూహం భిన్నంగా ఉంది. తమిళనాడులో పాగా వేయడానికి తహతహలాడుతున్న కమలనాథులు విజయ్ను తమ వైపు తిప్పుకోవాలని లేదా ఆయన ద్వారా డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చాలని చూస్తున్నారు. సెన్సార్ వివాదాన్ని బీజేపీ సృష్టించిందన్న విమర్శలు ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ విజయ్ వైపు ఆసక్తిగా చూస్తుండడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. విజయ్ మాత్రం ఎవరి ట్రాప్లో పడకుండా తనదైన శైలిలో ముందుకు వెళుతుండడం ఢిల్లీ పెద్దలకు మింగుడు పడడం లేదు. తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇన్నాళ్లు డీఎంకే నీడలో కొనసాగిన హస్తం పార్టీకి ఇప్పుడు విజయ్ రూపంలో కొత్త ఆశ కనిపిస్తోంది. డీఎంకే కూటమిలో ఉంటూనే విజయ్ పార్టీతో కొత్త స్నేహం చిగురించేలా ఆయన ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అందుకే పొత్తులపై తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విజయ్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు ఒకేలా ఉండడం కూడా ఈ ఆలోచనకు ఆజ్యం పోస్తోంది. అయితే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలోనే ఉన్న తెర వెనుక మంతనాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్టు సమాచారం. విజయ్ రాకతో కాంగ్రెస్ తన రాజకీయ అస్తిత్వాన్ని పునర్నిర్వచించుకునే పనిలో పడింది. అయితే డీఎంకేతో చెలిమి మాత్రం వదులుకోదన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది.
తమిళనాడుకు సినిమాకు రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్ విప్లవ గీతాల నుంచి జయలలిత అమ్మపాలన వరకు ఇక్కడ నాయకులంటే వెండితెర వేల్పులే. ఇప్పుడు అదే బాటలో విజయ్ పయనిస్తున్నారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న ఏకైక నాయకుడు విజయ్ మాత్రమే అని చెప్పక తప్పదు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రనటులు రాజకీయంగా ఎదగాలని భావించినా అంతిమంగా వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మరోవైపు యంగ్ స్టార్ విజయ్ రాణిస్తూ ఉండడం అతనికి ప్లస్గా మారింది. అయితే ఒక సినిమా రాజకీయ మలుపులు తిరిగే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించడంలో లోపం జరిగిందనే వాదన కూడా ఉంది. ఎంజీఆర్కు నాదోడి మన్నన్ ఎలాగో విజయ్కు ఈ సినిమా అలా మారబోతోందా, చరిత్ర పునరావృతం అవుతుందా అన్నది ఆసక్తికరం. సినిమా డైలాగులు పేల్చడం వేరు, ప్రజాక్షేత్రంలో సమస్యలు పరిష్కరించడం వేరు. కానీ తమిళ ఓటర్లు ఎప్పుడూ ఎమోషనల్ కనెక్షన్కే ఓటేస్తారు. విజయ్ ఈ ఎమోషన్ను ఎంతవరకు ఓట్లుగా మార్చుకోగలరన్నది అసలు సిసలు సవాలు. విజయ్ ఎదుగుదలకు ప్రధాన కారణం ప్రతిపక్ష ఏఐడిఎంకే బలహీనపడడం. అమ్మ జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఏర్పడిన నాయకత్వ శూన్యతను ఇప్పటి వరకు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. అంతర్గత కలహాలు, బీజేపీతో పొత్తు వికటించడం, ఓటు బ్యాంకు చెల్లాచెదురు కావడం ఇవన్నీ విజయ్కు కలిసి వచ్చే అంశాలు. ఒకప్పుడు డిఎంకేకు ప్రత్యామ్నాయం అంటే ఏఐడిఎంకే మాత్రమే. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించడానికి విజయ్ వేగంగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ డిఎంకేపై ఉన్న సహజమైన ప్రజా వ్యతిరేకత ఓట్లను చీల్చడంలో ఏఐడిఎంకే విఫలమైతే ఆ లాభం నేరుగా విజయ్ ఖాతాలో పడుతుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఒక చారిత్రక మలుపు వద్ద నిలబడి ఉన్నాయి. ఈ ఎన్నికలు కేవలం గెలుపు ఓటముల లెక్క కాదు. ఇది ద్రావిడ రాజకీయాల అస్తిత్వానికి, కొత్త తరం ఆకాంక్షలకు మధ్య జరుగుతున్న పోరాటం. విజయ్ పోరాటం కేవలం ఒక సినీ స్టార్ సరదా కాదు. అది దశాబ్దాల రాజకీయ స్తబ్దతపై విసిరిన పంజా. ఒకవైపు డిఎంకే సంక్షేమ పథకాలు, మరోవైపు ఏఐఏడీఎంకే పోరాటం, ఇంకోవైపు విజయ్ ప్రజాకర్షణ. ఈ మూడింటి మధ్య నలగబోయేది ఎవరు, గెలవబోయేది ఎవరు? సినిమా విడుదలను అడ్డుకోగలరేమో కానీ ఉప్పొంగే ప్రజాభిమానాన్ని, మార్పు కోరుకునే ఓటరు నాడిని ఏ శక్తి అడ్డుకోలేదు. జననాయకర్ తెరపై కనిపించకపోయినా రాజకీయ క్షేత్రంలో మాత్రం విజయ్ అప్పుడే తన షో మొదలు పెట్టేశారు. రాబోయే ఎన్నికలు తమిళనాడు భవిష్యత్తును మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రను కూడా కొత్తగా లిఖించబోతున్నాయి. ఇది సినిమాలోని క్లైమాక్స్ సీన్ కాదు, రాజకీయాల్లో సరికొత్త ఆరంభాన్ని సూచించే సంకేతాలు. ఇది కేవలం ఒక సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్న వివాదం మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక ప్రచండ యుద్ధం. తెరపై బొమ్మను ఆపగలిగిన వ్యవస్థలు రేపు బ్యాలెట్ బాక్సులో పడే ఓటును ఆపగలవా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఆఫీసుల్లో కూర్చుని కత్తర్లు వేసే సెన్సార్ బోర్డు వేరు, ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పునిచ్చే ప్రజా సెన్సార్ బోర్డు వేరు. ఆ బోర్డు కనుక ఒక్కసారి కట్ చెబితే ఎంతటి రాజకీయ దిగ్గజాలైనా ఇంటికి వెళ్లాల్సిందే. ఆ తీర్పు ఎవరికి పట్టం కడుతుందో, ఎవరికి ప్యాకప్ చెబుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, రాజకీయ వింతలు వింటూనే ఉండండి.